హలో ఎవ్రీవన్, దొండకాయ ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా దొండకాయల్ని సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న దొండకాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. దొండకాయలు త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దొండకాయలని వేయించుకోవాలి. మనకి బ్యాచెస్గా రిమైనింగ్ దొండకాయలన్నీ వేయించుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి అందులో 1 టీ స్పూన్ వరకు వేరుశనగ పప్పులు వేసి వేగిన తర్వాత పోపు గింజలు కూడా యాడ్ చేసి వేగిన తర్వాత అందులో చిన్నుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు యాడ్ చేసి అవి కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని ఆనియన్స్ త్వరగా వేగడానికి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయలను యాడ్ చేసి 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం తినే స్పైసీని బట్టి కారంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వరకు కొబ్బరి కారం యాడ్ చేస్తున్నానండి. కారం వేసిన తర్వాత అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్నామంటే ఎంతో సింపుల్గా దొండకాయ ఫ్రై అన్నది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.